హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు రాజాసాబ్ రివ్యూ. సినిమా ఎలా ఉందంటే బాగుంది కానీ బాగాలేదు. బాగానే ఉంది కానీ ఇంకా బాగుండొచ్చు. కిడింగ్. నిజంగా అదే రియాక్షన్ అది. బాగుంది, నాకైతే బాగానే అనిపించింది. బట్ అట్ ద సేమ్ టైం మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటే పెద్ద ఏం లేదు సినిమాలో. ఇట్స్ అంటే లాస్ట్ అందరూ చెప్పిందే మ్యాక్సిమం రివ్యూవర్స్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ బాగుంటుంది సినిమా. మిగతా సినిమా అంతా ఓకే. లైక్ ఇప్పుడు ఎలా అంటే కామెడీ హర్రర్గా స్టార్ట్ చేసిన సినిమా కామెడీ అంతగా లేనప్పుడు మీకు హర్రరు లేదు, హర్రర్ అంత లేదు, కామెడీ అంత లేదు. ఇట్స్ మోర్ ఆఫ్ ఫ్యాంటసీలో కూడా మీరు చాలా కోర్ కాన్సెప్ట్, హెల్యూసినేషన్ ఇలాంటి కాన్సెప్ట్స్ బాగున్నాయి, నాకు నచ్చింది పర్సనల్గా. బట్ ఎంతవరకు జనాలకు అర్థమవుతుంది, ఎంతవరకు నార్మల్ ఆడియన్కి మీరు చెప్పిన కాన్సెప్ట్ అర్థమవుతుంది అండ్ వాళ్ళు ఎంతవరకు దాన్ని తీసుకోగలరు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇస్ హెల్యూసినేషన్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే. సో అది కొంచెం ఓవర్బోర్డ్ అయిందా అని నాకు అనిపిస్తుంది. అగైన్ నార్మల్ ఆడియన్కి, ఎందుకంటే నార్మల్ ఆడియన్ ఏ ఎక్స్పెక్టేషన్తో వస్తాడు థియేటర్కి, ఆ ఎక్స్పెక్టేషన్ని మీరు కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. అండ్ సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన సినిమా కాదేమో అని నా ఫీలింగ్. ఎందుకంటే మీరు సంక్రాంతి సినిమాలతో వస్తున్నారు, ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఫ్యామిలీ ఆడియన్స్ని తీసుకొస్తున్నారు థియేటర్స్కి. వేరే టైంలో రిలీజ్ అయ్యి ఉంటే, ఓన్లీ రాజాసాబే ఉంటే కొంచెం బెటర్ రిజల్ట్ వచ్చేదేమో. అట్లీస్ట్ ప్రభాస్ లాంటి స్టార్ని పెట్టుకుని మీరు ఇంకొంచెం జాగ్రత్తగా తీసుకుంటే బాగుండేది. ఫైన్, యూ ట్రైడ్ యువర్ లెవెల్ బెస్ట్, బాగానే చేశారు. కాన్సెప్ట్ నచ్చింది నాకు, బాగుంది. అగైన్ చాలామంది, నేను చూడలేదు స్ట్రేంజర్ థింగ్స్, బట్ చాలామంది చెప్పారు స్ట్రేంజర్ థింగ్స్ సిమిలర్ కాన్సెప్ట్ అని. సో మీరు అలాంటి కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకురావాలన్నమాట. ఎందుకంటే అవి అందరు ఆడియన్స్కి మీరు వెంటనే చెప్పేసేది కాదు. ఒక సినిమాలో కంటెంట్ చూపించాలంటే చాలా కష్టం. అండ్ బోరింగ్ సీన్స్ ఉన్నాయి, కొన్ని ప్లాస్టిక్ ఎమోషన్స్ అనిపించినాయి నాకు. అంతగా ఎమోషన్స్ నేను పెద్ద కనెక్ట్ అయిపోలేదు. బట్ సెకండ్ హాఫ్లో ప్రభాస్ గారి లుక్స్ కానీ, సెకండ్ హాఫ్లో ప్రభాస్ గారి పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంది. కొన్ని ప్రభాస్ గారి న్యూయాన్సెస్ పెట్టారు. అంటే లైక్ ఎటగారం అనే ఒక ఇది పెట్టారు అన్నమాట. ప్రభాస్ గారి క్యారెక్టర్ చాలా బాగుంది, నాకు నచ్చింది. బట్ ఎనీవే, చూడండి మూవీ. నా వరకు అయితే ఇట్స్ వన్ టైం వాచ్. ఫుల్ వీడియో అండ్ అనాలిసిస్ యూట్యూబ్లో అప్లోడ్ చేసిన నా యూట్యూబ్ ఛానల్లో, ప్లీజ్ గో చెక్ ఇట్. థ్యాంక్ యూ.